అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు వ్యతిరేక చర్యలకు చేపడుతూ రైతుల ఉసురు పోసుకునే పరిస్థితులు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఒక పక్క రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. రైతు బంధు ఇస్తా అన్నారు. 5,000 కాదు 7,500 ఇస్తా అన్నారు. తర్వాత 6,000 అని చెప్పారు. అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. రైతులకు నీళ్లు మేమియ్యమా వాళ్ళే ఇస్తారన్నారు. కానీ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతులను మరి ఏదో సాగు చేసుకుంటున్నట్టు భూములు 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలో లావాణి పట్ట ఉంటే మరి ఆ లావాణి పట్ట చేసుకున్నందుకు చట్టం ప్రకారం ఏదైతే చట్టం పిఓటి చట్టం ఉందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఇందిరాగాంధీ గారు సామాన్య ప్రజలకున్న లావాణి పట్టలు ఏదన్నా పరిస్థితులలో వాళ్ళకు లేని పరిస్థితిలో ఉంటే అమ్ముకుంటే వాటిని సాదా బైనామా ద్వారా గుర్తించి వాటిని పిఓటి చట్టం ద్వారా కొనుక్కున్న వాళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళకు చేయాలని చెప్పి చట్టంలో ఉంది. దాని ప్రకారం 2007లో పొడిగించడం జరిగింది. తర్వాత 2017 వరకు కూడా ఎటువంటి సాదా బైనామాలు ఉన్నా కానీ చేసుకోవచ్చని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే 2018లో వందలాది కాదు వేలాది ఎకరాలు ఎవరైతే ఆధీనంలో ఉన్నాయో, ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరైతే పని చేసుకుంటున్నారో, ఎవరైతే పంట పండించుకుంటున్నారో వాళ్ళు అప్పటి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతి పత్రం సమర్పించుకొని వాళ్ళు మోక మీద రైట్ చూసుకొని అప్పటి ఎంఆర్ఓనే కదా వచ్చి సర్వే చేసి ఈయన మోకా మీద ఉన్నడా లేదా అని చూసి ఆయన పేరు మీద పట్టా మంజూరు చేసి ఆయన పేరు మీద పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి ఎంఆర్ఓ చేసింది తప్ప, మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇస్తున్న ఫిర్యాదు తప్ప. దయచేసి అధికారులు గమనించాలి. జిల్లా కలెక్టర్ గారు మీ రెవెన్యూ అధికారులే కదా ఇచ్చిన పట్టాలు ఇవి. మరి పట్టాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారుల జోలికి పోకుండా అది చట్టం ప్రకారం జరిగిన పని. పాపం మేము అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని అంటలేము. అధికారులు చట్టంలో ఉన్న సవరణల ద్వారా వచ్చిన అధికారం ప్రకారం వాళ్లకు పట్టా ఇవ్వడం జరిగింది, పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ పాస్బుక్ తప్పు అని చెప్పి ఇప్పుడు మీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు సామాన్య రైతుల మీద చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఉంటున్నారు? కొంతమంది మా నాయకుల మీద కేసులు పెట్టారు. రాజకీయ కక్షతో పెడుతురు. ఈ లీడర్లను భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి పార్టీని ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్నారని అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే నిన్న పాడి రైతుల మీద చర్య. పాడి రైతులు మరి ఇంటింటికి రైతులకు నువ్వు న్యాయం చేయవు. పాడి రైతులన్న వాళ్ళు రోజు కష్టపడి బర్లను పెంచుకొని మేత వేసి పాలు అమ్ముకుందామంటే కూడా ఏవో చట్టాల ప్రకారం వాళ్ళకి పర్మిషన్ లేదు. కళ్ళు మూసుకున్నారా అధికారులు? జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ. మరి ఇన్ని రోజులు మీరు వచ్చి కూడా ఏడాది దాటింది కదా, వాళ్ళకి ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి మీరు ఈ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కదా. ఏదో ఒక వ్యక్తి వ్యాపారాల అభివృద్ధి కోసమో వ్యాపారం లాభాల కోసమో చేసే వ్యక్తి కాదు కదా. పాడి రైతులంతా కూడి పెట్టుకున్న కరిమేర డైరీ మరి ఆ రైతుల ఉసురు తలిగే విధంగా దాన్ని రాత్రి పొద్దుగాల పోయి 20,000 లీటర్ల పాలు ఉన్నప్పుడు నువ్వు సీజ్ చేస్తే ఆ పాలన్నీ పాడైపోయినాయి. రాత్రిపూట పాలు వద్దామంటే కూడా ఎక్కడ డైరీలలో పాలు తీసుకోలేదు. ఏం చేద్దామనుకుంటున్నారు రైతులను? మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు, ప్రజాపాలన అని చెప్తారు, కానీ నిత్యం రైతు వ్యతిరేక విధానాలు చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం. ఒక చట్టం ప్రకారం ఒక పాస్బుక్ ఇష్యూ అయినప్పుడు మీరెవరు మళ్ళీ అడగడానికి? అడిగితే అందరిని అడగండి. ఎంఆర్ఓనో ఇచ్చిండా, ఆర్డీఓ ఇచ్చిండా, ఏ చట్టం ప్రకారం ఇచ్చిండు, ఏ తీర్మానం ప్రకారం ఇచ్చిండు, ఏ కాపీ ప్రకారం ఇచ్చిండా చూడండి. వాళ్ళు నిజంగానే అనర్హులు అయితే వాళ్ళని తీసేయండి. తీసేసడానికి మీకు హక్కు ఉంది కదా, మీకు తీసుకోవడానికి హక్కు ఉంది కదా. కానీ కేసులు పెట్టి జైలుకు పంపి రాక్షసానందం పొందుదామనుకునేది ఎంతవరకు సమంజసమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక చిన్న రైతు జిల్లాలలో రాజిరెడ్డి, అబ్బాడి రాజిరెడ్డి, మరి ఆయన ఏం పాపం చేసిండు? ఆయనకు ఒక 30 గుంటలు లావాణి పట్టు ఉంది. 2018లో 25 సంవత్సరాల నుంచి సాగుడు చేసుకుంటున్న భూమిని 2018లో వచ్చిన రిలాక్సేషన్ ప్రకారం ఆయన పట్టా చేయించుకున్నాడు. అప్పుడే రెవెన్యూ అధికారులకు మొరబెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే అరే బాబు నువ్వు సాగు చేసుకుంటున్నావు, ఇది నీకు ఇవ్వచ్చు అని చెప్పి పట్టా ఇచ్చారు, పాస్బుక్లో ఎక్కించారు. మరి మీరు వచ్చి ఇది తప్పు అంటారేంది? 2018లో చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు తప్పు అంటున్నావు. అప్పుడు ఎంఆర్ఓనే కదా, ఆయన రెవెన్యూ అధికారే కదా, రెవెన్యూ మెజిస్ట్రేటే కదా, ఆయన ఇచ్చింది కదా. ఆయన ఇచ్చిన దాన్ని మీరెలా తప్పు అంటారు? ఆయనకి ఏముంది? మరి 100 ఎకరాలు ఉన్నదా? ఇంకేమైనా భూస్వామ్యా లేకుంటే రాజకీయం చేస్తుండా? ఇంకేమైనా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నా? సామాన్య రైతుకు ఉసురు పోసుకోవడానికి మొన్న పెద్దూరులో 2 రైతులను, కామన్ రైతులను పండుగ పూట కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారు. మరి మీకు ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక చట్టం ప్రకారం జరిగిన కార్యక్రమాన్ని మీరు తప్పు అని చెప్తే మీకు ఉన్నాయి అధికారాలు, తప్పు అయితే మీరు రద్దు చేయండి.
క్యాన్సిల్ చేయండి. వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారు, కొట్లాడుకుంటారు, తెచ్చుకుంటారు, అత్త రాదా అనేది వెంకటేశ్వర అంశం. కానీ మీరు అరెస్ట్ చేయాలి, రిమాండ్కు పంపాలని చెప్పి సెక్షన్లు తీసుకొచ్చి ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ అక్కడ అర్హులో లేకుంటే పంట చేసుకుంటే వాళ్ళు సాగు చేసుకుంటారు. ప్రభుత్వాలు చూసి అప్పుడు వాళ్ళు రెవెన్యూ మోకా మీద ఎవరు ఉన్నారని చెప్పి పట్టా ఇస్తారు. కానీ అది కూడా తప్పు, వాళ్ళు తీసుకోవడం తప్పటి. నువ్వు తప్పైతే రద్దు చేయబ్బా, రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోతారా, ఇంకా రెవెన్యూ చట్టాల ప్రకారం పోతారా, ఎక్కడికి పోతారో నువ్వు చేయకుండా దానిలో ఏదో పంటలు పండించుకొని లాభం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసారు, ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని తిన్నరు అని చెప్పి కేసులు పెట్టి రెవెన్యూకి పంపడం. ఒక 58 సంవత్సరాల బీద రైతును ఈరోజు పంపుతున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబ సభ్యులే కదా పట్టాలు ఇచ్చింది, మీ రెవెన్యూ కుటుంబ సభ్యులే కదా ఇచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి వాళ్ళది తప్పు అంటే రేపు పొద్దుగాల మీరు కూడా తప్పులు అవుతాయి, మీ కూడా తప్పులే. మీరు చేసే కార్యక్రమం, మీరు ఇచ్చే పట్టాలో మీరు ఇచ్చే సర్టిఫికేట్ కూడా రేపు పొద్దుగాల తప్పు అవుతుంది కావచ్చు. దేనికి బాధ్యత వహిస్తారు? దయచేసి ఆలోచన చేయండి. సామాన్య రైతుల మీద ఉసురు పోసుకోకండి. ఒక రైతు రుణమాఫీ చేసేయండి, పూర్తి స్థాయిలో రైతు బంద్ ఇవ్వండి. లేకుంటే రైతులకు నీళ్లు కష్టమవుతుంది, భూగర్భ జలాలు పోయి ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ అక్కడ తీసుకుపోయారు. తంగలపల్లి వానేరు వాగు కింద కూడా నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు లేని పరిస్థితిలో బోర్లన్నీ ఎండిపోయి ఈరోజు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దానికి నీళ్ళు ఏదైనా రంగనాయక సార్ కాలువనా ఇదోనా గవ ఆలోచన చేయండి. ప్రజలకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. ఆ రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది, రాజ్యం మంచిగా ఉంటేనే మనమంతా మంచిగా ఉంటాం. ఆ రైతును ఉసురు పోసుకునే కార్యక్రమాలు చేయొద్దని దయచేసి దండం పెట్టి కోరుకుంటున్నాం. రైతులకు అన్యాయం చేయకండి. ఈరోజు జిల్లాల గ్రామంలో అక్రమ అరెస్టులో భాగంగా సాధారణ రైతు అబ్బాడి రాజుడు అనే వ్యక్తి, దాదాపు వయసు 50 సంవత్సరాలు ఉంటాడు. అతను గ్రామంలో ఉంటాడు. అసలు గ్రామంలో కూడా ఎంతో మందికి తెలియదని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, గ్రామంలో రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఒక వంట చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అతను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సిరిసిల్లలో అక్రమ అరెస్టులో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున ఉదయాన్నే అతనికి మొన్ననే గతంలో వారం 10 రోజుల ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ అయింది. దాదాపు 2-3 రోజుల ముందే కోలుకొని ఇంటికి రావడం జరిగింది. పొలం కాడికి ఆ పొలం దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు అక్కడికి వెంబడించి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అతను ఏం చేసిన అంటే విషయానికి వస్తే, అతను 25 ఏళ్ల క్రితం అతను పక్కపంటున్న ల్యాండు 1183 సర్వే నంబర్కు 30 గుంటలు 25 ఏళ్ల కింద కొనుగోలు చేయడం జరిగింది. తదనంతరం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కాలంలో ఉన్నప్పుడు ప్యూర్ చట్టం ప్రకారం అతను ప్యూరిఫికేషన్లో 2017, 16, 18లో పట్టా మార్పిడి అతనికి అధికారులు ఒక అవకాశం కల్పించి చేయడం జరిగింది. కేవలం 30 గుంటలే. దానిని గౌరవ కలెక్టర్ గారు, అతను రాజకీయ పార్టీ చెందినవాడు కాదు, దీనికి సంబంధం లేదు, కలెక్టర్ గారు ఇవాళ అక్రమంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. సిరిసిల్లలో ఎమర్జెన్సీ రోజులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ రైతును చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. అసలు ఆయన దేనికి రాడు, గ్రామంలో కూడా ఆయన పని ఏందో ఇల్లేందో భార్య పిల్లలు చూసుకునే వ్యక్తిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేడుగా మేము భావిస్తూ ఉన్నాం. మా పార్టీ పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నారు, నిలదీస్తే కేసులు, మాట్లాడితే కేసులు, ఏం చేసినా కానీ కేసుల పౌరం వస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అది పెద్ద ఐఏఎస్ అధికారి, అతను మేము గౌరవిస్తూ ఉన్నాం, ఆయన ఏం అంటలేమున్నాం. సిరిసిల్లలో ఒక అమాయకులు కనబడతా ఉన్నారా, బీఆర్ఎస్ నాయకులు కనబడతా ఉన్నారా, కాంగ్రెస్ నాయకులు ఎంతో మందిని వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. 100 మంది మా జిల్లాల గ్రామంలో కానీ, మండలంలో కానీ, సిరిసిల్లలో కానీ 100,000 మంది అసైన్ భూములు కొనుగోలు చేసుకున్నారు చట్టం ప్రకారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్యూర్ చట్టం ప్రకారం చేసిరు. అప్పుడున్న అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగా చేసిరు. కానీ అధికారులను ముట్టకుండా ఇక్కడ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అసలు ఎంఆర్ఓ తోటి దరఖాస్తు ఇప్పించి అతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. చాలా సిగ్గుచేడు. ఏమంటే అధికారులు అంటే మా చేతులు ఏం లేదు, కలెక్టర్ గారు చేస్తూ ఉన్నాను. అసలు కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ఎందుకు చేస్తున్నారు, రైతుల వెంబడి ఎందుకు పడుతూ ఉన్నారు. నిన్న కూడా కరీంనగర్ పాల డైరీ విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేసి ఏదో రకంగా ఇబ్బంది చేసి చూసారు. కానీ రేపు రైతులు కూడా పిలుపునిచ్చారు. బల్రు పాల క్యాన్లతో ధర్నా అనగానే అది ఇమీడియట్లీ తెరిచారు. ఇటువంటి పనులు ఎందుకు చేస్తారు కలెక్టర్ గారు? కలెక్టర్ అంటే పెద్ద పోస్ట్, అది మీరు జిల్లా బాసు, ఎంత ఒక పని చేయాలంటే ఆలోచించాలి. మీరు రైతులకు మేలు చేయాలి కానీ రైతులకు కీడు చేయొద్దు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? చాలా గ్రామంలో నిరుపేదలు ఉంటారు, దళితులు ఉంటారు, బహుజనులు ఉంటారు. పక్కపొండి ఆనుకొని ఉన్న వాళ్ళకు అమ్ముకుంటారు. తర్వాత ఏదో ఆపద సంపద యాక్సిడెంట్ అయినప్పుడు పెళ్లికో అమ్ముకొని చేసుకున్న చాలా మంది ఉన్నారు. వారిని కొనకుండా ఇక భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏబట్టి బీసీలు, ఎస్సీలు చనిపోయే రోజులు వస్తాయి. ఎందుకంటే బడుగు పలుకు వరకు రూపాయి ఉంటుంది, ఆపద ఉంటుంది. ఒక పటేలు ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, పక్కపొంటికి బదిలాడి అన్న ఆయనకు ఆపద ఉన్నది, ఒక భూమి తీసుకో, కొంచెం నాకు బిడ్డ పెళ్ళిందని ఒక రోజులు ఉంటాయి.
అటువంటి రోజులు మీరు నమ్మకుండా చేస్తూ ఉన్నారు. బయట అబ్బో భూముల విషయం అనగానే పట్టా భూములకు కూడా కొనే పరిస్థితి లేదు. మీరు ఏం కలెక్టర్ గారు కొంచెం చూడాలి. మీ కాంగ్రెస్ నాయకులు కూడా మా సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులుగా ఏమర్థమవుతుందో కానీ మీ నాయకుల పేరు ఎంతమంది మాకు తెలియదా? నేను చెప్పినా మేము వివరాలు ఇచ్చినా మీరు అరెస్ట్ చేస్తున్నారు కలెక్టర్ గారు చేయరు. ఎందుకంటే మీరు ఏకపక్షంగా చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల్లాగానే మీరు చేస్తూ ఉన్నారు. మీకు అంత ఉద్దేశం ఉంటే రాజకీయం చేయాలి. దయచేసి ఇటువంటి నిరుపేదలపై చూపెట్టదని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల విషయంలో కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయాలి. ఈ అధికారులు కూడా ఇబ్బంది పడతారు. ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ విట్నెస్లు ఎవరు పెట్టాలి? అప్పుడున్న అధికారులతో పెట్టేయాలి. ఇప్పుడున్న గ్రామంలోని వీఆర్ఓలతోటి ఇప్పుడు పంచాయతీలతోటి దొరకబట్టి బలవంతంగా వాళ్ళకి మెమోలు ఇచ్చి మీరు పెట్టకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి విట్నెస్గా వాళ్ళని చేర్చి కేసు బలంగా బెయిల్ దొరకకుండా చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది. ఇదేంది అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో? కేటీఆర్ గారిపై కుట్ర బండాలనే ఉద్దేశంతో రైతులను వెంబడి పడతా ఉన్న కలెక్టర్ అనేది మంచిది కాదు. గ్రామంలో ఇక్కడున్న నాయకత్వం వస్తున్న మహేందర్ రెడ్డి గారు ఇదా మీ ప్రజాపాలన? రైతు రుణమాఫీ చేయరు, రైతు భరోసా చేయరు, పైగా వాళ్ళు చేసుకున్న భూమి సాగు చేసుకున్నా కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇది దేని సంకేతమని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి హెచ్చరిస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా మీరు పునరాలోచన చేయాలి. మీరు నిజంగా అందరిని చేయాలనుకుంటే అందరిని చేయండి. గ్రామంలో అసైన్ భూములు లేని వారు ఉండరు. వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారా? మీరు ఓన్లీ ఏరుకుంటా ఇట్లా కావాలని కక్షపూరితం చేస్తూ ఉన్నారు. అసలు పూర్వజన్మలో మీకు ఏమైనా వీళ్ళు పాపజన్మ కలబడుతున్నా కలెక్టర్ గారు? పాత కాలంలో వీళ్ళ మీద మీకు పగబట్టిరా వీళ్ళ మీద అని మాకు అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ నాయకుల మీద చూడాలి. చాలామంది ఉన్నాయి, చాలామంది వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తారు? మా నాయకులపై ఎందుకు చేస్తారు? సాధారణ రైతుల మీద ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది మంచి పద్ధతి కాదు. విస్తరిస్తూ ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు మీరేమన్నా అభివృద్ధి చేయాలంటే కేటీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి. ఈ ప్రభుత్వంలో ఇంకా మంచిగా చేయాలి. మీరు దోపిడీ చేసుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడేది మీరు సిరిసిల్లలో నడుస్తూ ఉన్నది. ఎక్కడికైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు రానిచ్చే పరిస్థితి లేదు. బయటకు పోతే అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా మన పని పోతే ఏ పార్టీ అని అడిగే పరిస్థితి ఉన్నది. ఇంత దుర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉంటుందా? అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కలెక్టర్ మీరు ఏం సాధిస్తారు? మీకు ఏమొస్తుంది? ఇక మీరు అధికారం అన్నప్పుడు 100 రకాలుగా ఆలోచన చేయాలి. రూల్ పొజిషన్లో పోతే ఎక్కడ ఎవడు బతకలేడు. మన టీ స్టాల్ ముగిస్తుంది, నిన్న పాడి రైతులను చేస్తుంది. ఈ విధంగా మళ్ళీ గరీబ్ రైతులను కూడా అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేడు. ఇది మళ్ళీ ఒకసారి మీరు పునరాలోచన చేసి మీకు ఎవరో తప్పుడు సంకేతాలు ఇస్తారు, వారి మాట కూడా మీరు నమ్మొద్దని ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలి. కానీ మీకు ఏం కనబడతలేదు కలెక్టర్ గారు. రంగనాయక సాగర్ నుంచి ఈ కాళేశ్వరం నీళ్ళు లేక రైతులు పంటలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మా తంగలపల్లి మండలంలో ఇంకా మిగతా ఏరియాలో కూడా అవిడి గురించి పట్టించుకోరు. కేవలం కక్షపూర్తి వ్యవహారమేనా మీరు చేసేది? అందుకే వచ్చిన చర్చలకు వచ్చిన తర్వాత అరెస్ట్ పర్వం తప్పితే మీకు ప్రజలపై ఏమైనా ప్రేమ ఉన్నదా? రైతులపై ఏమైనా అభిమానం ఉన్నదా? ఎంతోమంది రైతులు రోడెక్కుతూ ఉన్నారు. ఎందుకు రోడెక్కితే కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మన తంగరపల్లిలో కానీ నీరలలో కానీ ఏమైనా నిరుపేదల సరే ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలికి పంపుతూ ఉన్నారు. ఇది మీ ప్రజాపాలన. ఇది చాలా సిగ్గుచేటు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.